కట్టుకున్నప్పుడు మా ట్యాక్స్లు ఎందుకు కట్టించుకుంటున్నావు? మాకు పర్మిషన్లు ఎందుకు ఇచ్చినావు? మాకు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేసినావు? నువ్వు ఎవరు అసలు అడగటానికి? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? ప్రక్షాళన అంటావు, పునరుజ్జీవం అంటావు, సుందరీకరణ అంటావు. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో, ఉన్న దాంట్లో చేసుకో. ఫస్ట్ ప్రక్షాళన చేయమని మేము కూడా అడుగుతున్నాం. ఇంకొకటి, మేము ఈ ప్రక్షాళనకి దేనికి కూడా మేము వ్యతిరేకం కాదు, ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు. మేము ఒకటే అడుగుతున్నాము, మా ఇండ్ల జోలికి రావద్దు. మా ఇండ్ల జోలికి వచ్చే అవకాశం గాని మీకు ఆ హక్కు గాని లేదు. ఈ రోజున లేదు. మేము స్వచ్ఛందంగా ఇస్తున్నాము అని చెప్పని మీరు అనుకున్నప్పుడు ఇక్కడికి రండి, వచ్చి మా ఇండ్లు చూడండి. మరి మీ పార్టీ ఎమ్మెల్యే కంటెస్టెంట్ మధు యాష్కి గౌడ్ గారు కూడా వచ్చి చూశారు. అమ్మ ఇక్కడ ఇల్లు తీస్తామంటున్నారు అని చెప్పారు. మరి వారు వచ్చి చూసిన తర్వాత వారు డెసిషన్ మార్చుకున్నారు. అమ్మ ఇక్కడ ఇల్లు తీయాల్సిన అవసరం లేదు, మేము ఖచ్చితంగా ఇక్కడ ప్రక్షాళన ఈ దేనికి కూడా మీ ఇండ్లు అడ్డు కావు అని చెప్పారు. అదే మాదిరిగా మీరు కూడా రండి, మీరు కూడా వస్తే కదా ఇక్కడ వాస్తవాలు తెలుస్తాయి. మీరు ఎక్కడో కూర్చొని ఎక్కడో మీరు 2166 ఇండ్లు రివర్ బెడ్ లో ఉన్నాయని చెప్పని మీరు చెప్పారు. మరి ఈ రోజున మేము 60 ఇండ్లు తీసినాం, 200 ఇండ్లు తీసినాం అంటున్నారు. 2166 ఇండ్లల్లా మీరు చెప్పిన లెక్క ప్రకారమే 200 ఇల్లు అని అంటే 10%. మిగతా 90% ఎందుకు ఒప్పుకోవట్లేదు? మిగతా 90% మీరు ఎందుకు కన్సిడర్ చేయట్లేదు? 10% ఇల్లే మీకు కావాలన్నా? మరి ఇచ్చిన వాళ్ళే తీసుకున్నారు కదా, అక్కడికి ఊరుకోండి చాలు. మీరు చెప్తున్నారు కదా మేము ఎవరిని బలవంతంగా పంపించట్లేదు అని చెప్పని. మరి నా ఇల్లే నేను చెప్తున్నాను, అందరిది కూడా నేను చెప్పట్లేదు. నా ఇల్లు నేను ఇయ్యను. నా ఇల్లు వదిలేస్తావా? వదిలేస్తా అంటున్నావు కదా, మరి రా వదిలే. అట్లనే ప్రతి ఇంటి దగ్గరికి కూడా మీరు రండి, వాస్తవాలు చూడండి. ఖచ్చితంగా మీరు అంటున్నారు కదా, మీరు చెప్పిన మాటనే, మేము ఎవరిది బలవంతంగా తీసుకోవట్లేదు అని చెప్పని అంటున్నావు. అటువంటప్పుడు మేము ఇయ్యము అని చెప్తున్నాము. వదిలే, నీకు చేతనైంది ఎంతవరకు అవుతుందో ఉన్న ప్రక్షాళన చెయ్యి. మేము కూడా అడుగుతున్నాం, బాజాబ్తో అడుగుతున్నాం. నల్గొండ వాళ్ళకి వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, నువ్వు చేయబోయే ప్రక్షాళనకి మేము వ్యతిరేకం కాదు. నువ్వు ఎందుకు వాస్తవాన్ని గ్రహించకుండా ఎక్కడెక్కడికో పోయి అక్కడ మమ్మల్ని రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. ఆ రోజు నీ శివుడిని మొక్కుకొని వస్తే నువ్వు అక్కడ ఉన్న ప్రజలు పాలతోటి మళ్ళీ అభిషేకం చేసి ఆ శివుడిని ప్రక్షాళన చేసిండ్రు. నువ్వు ముట్టుకున్నావనే వాళ్ళ బాధ, అటువంటి సిచ్యువేషన్ లో నువ్వు ఉన్నావు. ఈ రోజున మీరు ఫ్రస్ట్రేషన్ లో ఏం మాట్లాడుతుంటో మీకు అర్థం కావట్లేదు. రేవంత్ రెడ్డి గారు వాస్తవాలకు దగ్గరగా వచ్చి దయచేసి మేము ప్రతి ఇంటికి మేము తీసుకెళ్తాం. లేదంటారా మీ లిస్టు ప్రకారమే రండి, మేము ఎవ్వరం కూడా రాము, ఏ మీడియా కూడా రాదు, ఏ రాజకీయ నాయకులు కూడా రాము. మీరే ఆ ఇంటికి వచ్చి మీరు అడగండి, అది వాస్తవమా కాదా. అమ్మ మీరు ఇయ్యటానికి రెడీగా ఉన్నారా లేదా మీరు అడగండి, అది వీడియో తీయండి, మీరు చూపియండి. ఏ ఇంటి వాళ్ళు ఇయ్యటానికి ఒప్పుకుంటున్నారో చూపియండి. మీరు ఉన్న టెంపరీ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో 2% 3% ఉన్న వాటిని చూపించి, ట్రిపుల్ స్టోర్ బిల్డింగ్లు అవెందుకు చూపించట్లేదు? మీరు వాటి విషయం ఎందుకు మాట్లాడట్లేదు? ఖచ్చితంగా ఇదైతే మేమైతే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాము. మరి గత 4 నెలల నుంచి కూడా మాకు నరకం ఎక్కడ లేదండి, మన రేవంత్ రెడ్డి గారి రూపంలో మా తెలంగాణ రాష్ట్రానికి పట్టిందని చెప్పని. మరి ఇంత రాక్షస పాలనలో మరి మాకు ఒక దేవుళ్లాగా, మాకు ఒక తోడబుట్టిన వాళ్ళలాగా ఈటల రాజేందర్ అన్న ఈ రోజు మాకు అండగా నిలబడి మా అందరికి ధైర్యాన్ని, ఈ రోజున 2-3కి హార్ట్ అటాక్లు రావటమే కాదు, మిగతా వాళ్ళు కూడా ఎంత నరకం అనుభవిస్తున్నారంటే అంత నరకం అనుభవిస్తున్నాం. ఈ రోజున కూడా మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము అని చెప్పానంటే ఈటల రాజేందర్ అన్న గారి పుణ్యము. మరి మా లోకల్ కార్పొరేటర్ మీరు నిజంగా చేస్తున్నారు, ప్రాజెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ప్రజాప్రతినిధి ఎందుకు కలవట్లేదు? వాళ్ళకి ఎందుకు డీటెయిల్స్ చెప్పట్లేదు? మీరు చేసేది న్యాయమైతే మీరు చేసే ప్రాజెక్టే 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో పడుతుంది అని చెప్పని అంటున్నారు. మరి అటువంటప్పుడు మీరు ప్రాజెక్టు ఏమి స్టార్ట్ చేయకుండానే, మీకు ఆ రిపోర్ట్ రాకుండానే మా ఇండ్లతోటి నీకేం పని? నువ్వు ఎంత చేయదలుచుకున్నావు? ఇంకొకటి, ఆ సర్వే కూడా తప్పుల తడక. ఒక దగ్గర 20 మీటర్లు అంటూ, మా దగ్గర వచ్చేసి 270 మీటర్లు. 270 మీటర్లు నీకు ఎందుకు? వాస్తవంగా ఇదంతా కూడా ఆయన ప్రక్షాళన గాని, మూస సుందరీకరణ గాని మాకున్న అవగాహన ప్రకారం ఆయన ఈ ప్రాజెక్టు చేసే పరిస్థితి కాదు, ఆయన చెయ్యటానికి కాదు, ఆయన భూదందా ఏదైతే ఉందో దాన్ని జరిపించుకోవటానికి, దానికి మేము ఖచ్చితంగా వ్యతిరేకం. ఆయన ఏదైతే చేస్తాడో, ఆయన దగ్గర బడ్జెట్ ఎంత ఉంది ఫస్ట్ చూపియమనండి, మా ఇండ్ల దగ్గరికి రమ్మనండి, ఆయన ఎంతవరకు చేయగలుగుతాడో దాన్ని చెప్పమనండి, ప్రక్షాళన చేయమనండి. మాకు కూడా కావాలి, నల్గొండలకే కాదు, మంచినీళ్ళు మాకు కూడా కావాలి. మా దగ్గర గత 30 ఏళ్ల క్రితమో 40 ఏళ్ల క్రితమో మా దగ్గర దోమలుండే, వాసన ఉండే, అవన్నీ ఉండే. ఇప్పుడు ఆ దోమలు లేవు,
వాసన లేదు, మరి మంచినీళ్ళు అనేది మాకు కూడా కావాలి ఖచ్చితంగా. ఇంకొకటి, ఆయన ఈ ప్రాజెక్టును ఆపమని మేము అడగట్లేదు, మేము కూడా కోరుకుంటున్నాం ఈ ప్రాజెక్టు ముందుకే తీసుకెళ్లాలి. కాకపోతే ఏ ఇంటి జోలికి రావద్దు, మా ఇండ్ల జోలికి వస్తే మాత్రం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, మీకు అధికారం ఇచ్చిన మేము చెప్తున్నాము, ఏ రాజకీయ నాయకులు చెప్పిండ్రో చెప్పలేదో మాకు అనవసరము. మేము అధికారం ఇచ్చిన మేము దించటానికి మేము రెడీగా ఉన్నాం 100%. ఈ రోజున రేవంత్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాము, జనవరి 1 కల్లా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించిన వివరణ ఇవ్వండి. ఖచ్చితంగా మీ ఇళ్ల జోలికి రాము అని చెప్పానని వివరణ ఇచ్చుకుంటా, మీరు ఏదైతే ప్రక్షాళన ఉందో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి మేమందరం కూడా కావాలంటే శ్రమశక్తి దానం చేస్తాం, శ్రమదానం చేస్తాం. రండి, మా ఇళ్ల దగ్గరికి ఎందుకు రావడానికి భయపడుతున్నారు? ఈ రోజున మీరు చేస్తున్నది న్యాయమైంది, ఖచ్చితంగా వాస్తవానికి దగ్గరగా ఉంది అని చెప్పానని అన్నప్పుడు మీరు రావడానికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారు అంటేనే ఖచ్చితంగా దీంట్లో న్యాయం లేదు అని చెప్పాను అనేది అందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈ రోజున తెలంగాణ అడ్డుడికిపోతుంది. ఒక్క సమస్య కాదు, మా సమస్యలు మాకున్నాయి. ఖచ్చితంగా దయచేసి దీన్ని వాస్తవానికి దగ్గరగా తీసుకెళ్తూ దీన్ని ప్రక్షాళన మాకు కూడా కావాలి, మేము కూడా అడుగుతున్నాము. మరి